డబ్బులు ఇవ్వలేదని బ్యాంక్ కౌంటర్ మీద ఒక అస్థిపంజరం పెట్టాడు. ఒరిస్సాకు చెందిన జీతు ముండే అని పేద గిరిజనుడు. అతని యొక్క కర్ల ముండే ఈ ఏడాది జనవరి 26న మరణించింది. ఆమె మరణించిన సమయానికి ఒరిస్సా గ్రామీణ వికాస్ బ్యాంక్ లోని తన ఖాతాలో సుమారు 20,000 దాకా డబ్బులు ఉన్నాయి. పశువులు అమ్మి దాచుకున్న డబ్బు జీతు కుటుంబానికి చాలా అవసరం. వాళ్ళ అక్క చనిపోయిన తర్వాత వాళ్ళ అక్క ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడానికి అతను పదే పదే బ్యాంక్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తన సోదరి చనిపోయిందని, తనకు డబ్బు చాలా అవసరం అని బ్యాంక్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఖాతాదారులు వస్తేనే డబ్బు ఇస్తామని, లేదంటే తన సోదరి చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మని బ్యాంక్ సిబ్బంది తెగేసి చెప్పేసింది. జీతుకు ఆ ప్రక్రియ అర్థం కాలేదు, బ్యాంక్ సిబ్బంది కూడా అర్థమైనట్టు చెప్పలేదు. దీంతో ఏం చేయాలో తెలియక సమాధి తవ్వి తన అక్క అవశేషాలు రోడ్డు మీద మోసుకుంటూ తీసుకొచ్చాడు. పోలీసులు అడిగితే తనను తీసుకొస్తేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు వాళ్ళు చెప్పారు, అందుకే తీసుకొచ్చానని చెప్పాడు. ఒక పేద మనిషి పరిస్థితి ఎంత దారుణంగా మారాలా? బ్యాంక్ సిబ్బంది కొంచెం సమయం కేటాయించి తనకు అర్థమైనట్టు చెప్తే ఎంత దారుణం జరిగేది కాదు. సరే, మీరు తప్పు ఎవరిది అనుకుంటున్నారు? పేద గిరిజనుడిదా లేకపోతే బ్యాంక్ సిబ్బందిదా? కామెంట్లో చెప్పండి.